ఇక ఏపీ రాజకీయాలను ఓట్ల పంచాయతీ ఓ రేంజ్ లో హీట్ ఎక్కించింది. ఓటర్ల నమోదు, చనిపోయిన వాళ్ల పేర్లు తొలగించలేదనే విమర్శలు, అంతా తప్పుల తడక అంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష టీడీపీ సహా అధికార పక్షమైన వైసీపీ నుంచి కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించారు నేతలు. ఎట్టకేలకు ఓట్ల పంచాయతీకి ఇవాల్టితో ఎండ్ కార్డ్ పడింది. ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన అర్ధరాత్రితో ముగియబోతోంది. ముఖ్యంగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం జాబితాను సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతుంది. వచ్చే నెల 5వ తేదీన ఫైనల్ ఓటర్ జాబితా ప్రకటిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, ఓట్ల పంచాయతీకి పూర్తిగా ఫుల్ స్టాప్ పడ్డట్లేనా? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్నటి వరకు కూడా వాస్తవంగా ఈ నెల 9వ తేదీ వరకు కూడా ఓట్లకు సంబంధించి ఓటర్ జాబితాకు సంబంధించి అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలపండి అని చెప్పేసి డెడ్ లైన్ పెట్టినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా కంటిన్యూగా వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఎలక్షన్ కమిషన్ కూడా చేరుకున్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ వచ్చినటువంటి కంప్లైంట్స్ను ఏ జిల్లా నుంచి వస్తే ఆ జిల్లా కలెక్టర్లకు పంపించి అక్కడ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. దీంతో ఈ రోజు అర్ధరాత్రి వరకు, అంటే నిన్న మొన్నటి వరకు కూడా చాలా చోట్ల అభ్యంతరాలు, అబ్జెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. వాటన్నిటి పరిశీలన కూడా ఎప్పటికప్పుడు చేశారు. ఈ రోజు అర్ధరాత్రితో మొత్తం ఈ అభ్యంతరాల పరిష్కారం అంతా కూడా పూర్తయిపోతుంది. ఇంకా రేపటి నుంచి ఎలాంటి కంప్లైంట్స్ కానీ, కొత్తగా ఓట్ల నమోదు కానీ, ఓటును ఒక చోట నుంచి వేరే చోటకు మార్చుకోవడం కానీ ఇలాంటి దేనికి కూడా ఎలాంటి అవకాశం కూడా ఉండదు. ప్రధానంగా రెండు రాజకీయ పార్టీలు వైఎస్ఆర్సీపీతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఓట్ల జాబితాకు సంబంధించి అనేకమైనటువంటి ఫిర్యాదులు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేశాయి. ఒకే పేరు మీద 2-3 చోట్ల ఓట్లు కలిగి ఉండడము, అలాగే తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వారు ఏపీలో కూడా ఓటు వేసేందుకు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడము, అలాగే ఒకే డోర్ నెంబర్ మీద వందలాది ఓట్లు ఉండడము, ఇలా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయని చెప్పేసి రెండు పార్టీలు కూడా అనేకమైనటువంటి ఫిర్యాదులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఫిర్యాదులను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఓటర్ జాబితాను ఫైనల్ చేస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రితో ఈ లిస్ట్ అంతా కూడా పూర్తి అయిపోతుంది. రేపు లేదా ఎల్లుండి కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి జాబితా వెళ్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం కనుక దీనికి అప్రూవ్ చేస్తే జనవరి 5వ తేదీన ఫైనల్ ఓటర్ జాబితాను కూడా ప్రకటించనున్నారు. ఆ ఫైనల్ ఓటర్ జాబితా ప్రకారమే వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేటటువంటి వారందరూ కూడా రేపు జనవరి 5వ తేదీన ప్రకటించేటటువంటి ఓటర్ లిస్టులో పేరు ఉన్నటువంటి వారు మాత్రమే ఓటు వేసేటటువంటి హక్కు, అధికారం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల 2 రోజుల పర్యటన కోసం ఈసీఐ టీము విజయవాడ కూడా వచ్చింది. ఈ కేంద్ర ఎన్నికల బృందం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఓటర్ జాబితాలో ఎక్కడ కూడా దోషాలు లేకుండా చాలా క్లియర్గా చేయాలి, వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా చాలా స్పష్టంగా పరిశీలించాలి, ఎక్కడ కూడా ఓటు ఉండి అర్హత ఉన్నటువంటి వారికి కూడా ఓటు తొలగించడం కానీ, ఎక్కడ డబుల్ ఎంట్రీ ఓట్లు ఉండడం కానీ ఇటువంటివి ఏమీ లేకుండా చాలా పారదర్శకంగా చేయాలని చెప్పేసి ఈసీఐ కూడా ఆదేశాలు జారీ చేయడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి కింద స్థాయిలో అంటే బిఎల్ఓలకు అందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే అక్కడ అసలు ఓటర్ ఉన్నాడా, లేదంటే ఓటు తొలగించాలా, చనిపోయినటువంటి ఓట్లు ఉన్నాయా, ఇవన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ అభ్యంతరాల పరిష్కారం మీద దృష్టి పెట్టారు. ఈ రోజు రాత్రికంతా కూడా మొత్తం ఈ అభ్యంతరాల పరిష్కారం అంతా అయిపోతుంది. 2 రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఓటర్ జాబితా వెళ్తుంది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అప్రూవల్ చేస్తే జనవరి 5వ తేదీన ఫైనల్ ఎస్ఎస్ఆర్ విడుదల చేసేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.